ప్రాంగణమా అమ్మా ఫాతిమా మాత వందనం అభివందనం మా హృదయామి వందనం మాతగా ఓరుగల్లు పీఠం తలమానికగా ఫాతిమా నగరిలో పావన మాతగా ఓరుగల్లు పీఠం తలమానికగా పరమపదమున మము నడిపిస్తూ మాతృమూర్తిగా అండగా నిలిచిన తల్లి అమ్మా ఫాతిమా మాత మాతగా ఓరుగల్లు పీఠం తలమానికగా విశ్వాసుల ఆశా జ్యోతివి నీవై క్రీస్తు ప్రభువుని ప్రేమలో ఎదగంగా విశ్వాసుల ఆశా జ్యోతివి నీవై క్రీస్తు ప్రభువుని ప్రేమలో ఎదగంగా చల్లని నీడగా నీ ఉండి గత వత్సరాలు చేపట్టి నడిపిన తల్లి గని జగసని గమగ మగని మాతగా ఓరుగల్లు పీఠం తలమానికగా మాతా
విశ్వాసుల ఆశా జ్యోతివి నీవై క్రీస్తు ప్రభువుని ప్రేమలో ఎదగంగా విశ్వాసుల ఆశా జ్యోతివి నీవై క్రీస్తు ప్రభువుని ప్రేమలో ఎదగంగా చల్లని నీడగా నీవుండి గత వత్సరాలు చేయి పట్టి నడిపిన తల్లి దని సగ సని గమ గమ దని స ఓరు కల్లు పీఠం తలమానికగా సన్నలలో మెలిగే చింగారులను జ్ఞానములోనూ ప్రాయములోనూ ఎదగంగా నీ కనుసన్నలలో మెలిగే చిన్నారులను జ్ఞానములోనూ ప్రాయములోనూ ఎదగంగా తోడు నీడగా నీవుండి గత వత్సరాలు చేయి పట్టి నడిపిన తల్లి సగసని గమ గమ దని ఓరుగల్లు పీఠం తలమానికగా ఫాతిమ నగరిలో పావన మాతగా ఓరుగల్లు పీఠం తలమానికగా పరమ పదమున మము నడిపిస్తూ మాతృమూర్తిగా అండగా నిలిచిన తల్లి చాలా చక్కగా నృత్యాన్ని ప్రదర్శించిన బిషప్ బెరెట్టా విద్యార్థులకి గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క అభినందనలు తెలియచేద్దాం. చిన్నారులు ఇంత లేట్ అయినా చాలా బాగా చేశారమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీ పర్ఫార్మెన్స్ సూపర్. మీ అందరూ దేవదూతల్లాగా మా ముందు నిలబడి ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఫాతిమా మాత దర్శనమిచ్చినప్పుడు దేవదూతలు ప్రక్కన ఉన్నట్టుగా ఉంది. మన మేత్రానులు వారితో కలిసి ఒక ఫోటో దిగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. కార్యక్రమంలో తర్వాతి అంశం మన గౌరవ హించిన ఉడముల బాల ఏలినవారు. వీరు 1954వ సంవత్సరం జూన్ 18వ తేదీన జోజిరెడ్డి జత్రుతమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. మన వరంగల్ మేత్రాసనంలోని స్టేషన్ ఘన్పూర్ ప్యారిష్లోని లూర్దు నగర్ అని పిలువబడే గూడూరు వాస్తవ్యులు. చిన్ననాడే దైవ ప్రేరణచే హైదరాబాదులోని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో చేరి వేదాంతాన్ని తత్వశాస్త్రాన్ని అక్కడే నేర్చుకున్నారు. దేవుని కృపచే 1979 ఫిబ్రవరి 20వ తేదీన గురుపట్టాన్ని పొందారు. వాలంటీర్స్ వారిని స్టేజ్ మీదకి తీసుకురావాలని కోరుచున్నాం. మన 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 ప్రియతమ మేత్రాణుల వారిని సత్కరించవలసిందిగా కౌన్సిల్ మెంబర్స్ని కోరుతున్నాము. ప్యారిష్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ బాలశౌరి గారు శాలువాతో సత్కరిస్తారు. మన విచారణ గురువులు
సింగారెడ్డి బాలశౌరి గారు, మన ఓరుగల్లు మేత్రాణులు మహాఘనత వహించిన శ్రీ శ్రీ డాక్టర్ ఉడుమల బాలా గారిని షాల్వతోను మరియు కౌన్సిల్ మెంబర్సు గజమాలతో మన మేత్రాణులను సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం తిరునాళ్ళ మహోత్సవంగా ఉండాలని తలంచిన మన మేత్రాణుల మదిలో మెదిలిన ఒక ఆలోచనే ఈ 3 రోజుల పండుగ. కాబట్టి ఈ 3 రోజులు ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన మన తండ్రి గారిని సన్మానించటం మనందరికీ ధన్యత అని భావించవచ్చు. కాబట్టి వారు సన్మానిస్తుండగా మనందరము కరతాళ ధ్వనులతో, అందరూ కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. మీ చప్పట్లు వినిపించట్లేదు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంచి వాళ్ళందరూ, జోసెఫ్ కూడా కొమ్మటిపల్లి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ మై లార్డ్. రెవరెండ్ ఫాదర్ బాలశౌరి ప్యారిష్ ప్రీస్ట్ గారిని ధైర్నయ్య గారు శాలువాతో సత్కరిస్తున్నారు. ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ గజమాలతో వారిని సత్కరిస్తారు. ప్రేమకు గుర్తు, ప్యారిషనర్స్ ప్రేమకు గుర్తుగా గజమాలతో వారిని సత్కరించాలని నిర్ణయించారు. ఫాతిమా మాత పండుగకు వచ్చిన భక్తులందరి తరఫున, ఫాతిమా కెథీడ్రల్ విచారణ ప్రజలందరి తరఫున, ఈ క్షణం ఇక్కడున్న ప్రేక్షకులందరి తరఫున హృదయపూర్వకంగా ఫాదర్ గారిని అభినందిస్తూ ఉన్నాము. ఈరోజు గురుపట్టపు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మిగిలిన ప్రీస్ట్ను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కంచనపల్లి, పొద్దుటూర్లలో అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్గా పనిచేశారు. ధర్మసాగర్లో ప్యారిష్ ప్రీస్ట్గా పనిచేసిన తర్వాత కెనడా దేశానికి వెళ్ళి సోషల్ వర్క్లో 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ అయి వచ్చాక తర్వాత బాల వికాస సోషల్ సర్వీస్ సెంటర్ బాధ్యతను స్వీకరించి సమర్థవంతంగా, ఆదర్శవంతంగా నిర్వర్తించారు. విచారణకర్తగా కాజీపేటలోను, రెడ్డిపురంలోను పనిచేసి ప్రస్తుతం మన ప్యారిష్ ప్రీస్ట్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆన్స్ స్కూల్లో ప్రాథమిక విద్య, సెయింట్ గ్యాబ్రియల్స్ హై స్కూల్లో ఉన్నత విద్య చదివి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి బీఎస్సీ డిగ్రీ తీసుకున్నారు. నిష్ఠగా, నిజాయితీతో పనిచేసే వీరు మన మధ్య గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం చాలా సంతోషదాయకం. వీరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వారిని సత్కరించవలసిందిగా కోఆపరేటర్ గారిని మన యొక్క కౌన్సిల్ మెంబర్స్ ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు. కరతాళ ధ్వనులతో వారిని అభినందించుదాం. Thank you.
श्रीकर देवा सर्वमंगल शुभकर नीता सुंदर धरणिये नी प्रियवासम परिपूर्णतये नी प्रिय ध्यानम जगमुनु ब्रोवुमु सद्गुणधामा सद्गुणधामा सद्गुणधामा
సంగీత నృత్య రూపకం. రచన శ్రీమతి విద్యావతి. సంగీతం దుగ్గిరాల. యేసుని బంగారు మాట ప్రతి జీవికి ఓ పూల మాట. ప్రభు యేసుని బంగారు మాట ప్రతి జీవికి ఓ పూల మాట. ప్రభు నోట పలికేటి మాట ప్రతి ప్రాణికి ఓ జీవ ఊట. ప్రభు నోట పలికేటి మాట ప్రతి ప్రాణికి ఓ జీవ ఊట. చిన్ని చిన్ని సామెతలే రమణీయంగా కన్న తండ్రి విన్నవించే విశ్వానికి. చిన్ని చిన్ని సామెతలే రమణీయంగా కన్న తండ్రి విన్నవించే విశ్వానికి. పాపకూపము శాపతాపము పాపకూపము శాపతాపము బంధనాలు తొలగించగ వచ్చినాడు. చీకటిని పారద్రోల వచ్చినాడు. మన జీవన వెలుగై నిలిచినాడు. ప్రభు యేసుని బంగారు మాట ప్రతి జీవికి ఓ పూల బాట. ప్రభు యేసుని బంగారు మాట ప్రతి జీవికి ఓ పూల బాట. అనగనగా ఒక ఊరి యందు
ఒక ధనవంతుడుండెను, అతనికిద్దరు కుమారులు. పెద్దవాడు సాత్వికుడు, చిన్నవాడు దుడుకువాడు. ఆ విధమున యెహోవా, పరమేశ్వర, పరంధామ, ఆదియు అంతము నీవే తండ్రి. పరమును విడిచి ఇలకేతించి మమ్మల్ని అందరినీ రక్షించావు తండ్రి. నీకు వందనం. నీవే ప్రేమ, నీవే జ్యోతి, నీవే మా రక్షణకర్త. త్రికాలస్థితుడా, శక్తిమంతుడా, కరుణామయుడా మా యేస, అనవరతము మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. మమ్మలను, మా బంధుమిత్రులను అందరినీ చల్లగా చూడు తండ్రి. ఆమేన్. నాయన కుమారులారా, ఆ ప్రభు దయ వలన మనందరం ఎంతో సంతోషంతో జీవిస్తున్నాం. మనకు ఆ ప్రభు ఇచ్చిన సిరి సంపదలతో మన తోటి వారిని ప్రేమించి మన పాలెర్లను వారందరిని కూడా మనతో పాటు సమానంగా చూసి వారు ఏ విషయాలకి ఇబ్బంది పడకుండా చూడండి. నాయన పెద్ద కుమారా. ఏంటి నాన్నగారు? ఇక సమయం అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి ఆ పొలం పనులు చూసుకున్నా. మంచిది నాన్నగారు. నాయన చిన్న కుమారా. ఏంటి నాన్నగారు? నీవు కూడా వెళ్ళి అన్నయ్యకు పొలం పనుల్లో చేదోడు వాదుడుగా ఉండు నాయన. మంచిది నాన్న. పొలానికి వెళ్తున్నాను మిత్రమా. పొలానికా? అవును మిత్రమా. అక్కడ మా అన్నయ్య పొలం చేసుకుంటున్నాడు కదా, మా నాన్నగారు మా అన్నయ్యకి చేదోడు వాదోడుగా ఉండమని చెప్పాడు. అందుకోసమే పొలానికి వెళ్తున్నాను నేను. భలేవాడి మిత్రమా. మనకి వయసున్నది అనుభవించి ఆనందించడానికి కానీ అలా పొలం వెళ్ళి మీ అన్నయ్యకి చేదోడుగా వాదోడుకుంటా ఏమొస్తుంది నీకు? ఐశ్వర్యవంతుడివి, డబ్బున్నవాడివి, అనుభవించి ఆనందించాలరా. పదా. లేదు, అట్లా చెప్పొద్దు మిత్రమా నువ్వు. ఎందుకంటే మా నాన్నగారి మాట నేను తప్పకుండా ఆచరిస్తాను నేను. అందుకోసం నేను పొలానికే వెళ్తాను నేను. అయ్యో, నీకు ఇంకా తెలియదు మిత్రమా, ఈ లోకంలో ఎన్ని ఆనందాలు, ఎన్ని విషయాలున్నాయి. అవన్నీ చూపిస్తాను, ఆ మజా ఏమిటో చూపిస్తాను. పదరా. వద్దు మిత్రమా, నేను రాలేను. అయ్యో, అలాంటి మిత్రమా, బయలుదేరు. లేదు మిత్రమా, నేను రాలేను. నేను పొలానికి వెళ్ళాలి. నీకు అందులో ఆనందం, ఆ మజా అర్థమైతే ఇక మళ్ళీ వదిలిపెట్టవు. రా మిత్రమా. రాను మిత్రమా, నన్ను దయచేసి బలవంతం చేయవద్దు. అయ్యో, నీకు అర్థం కాలేదు మిత్రమా. నువ్వు వెంటనే వెళ్ళి మీ నాన్నగారితో ఆస్తి వాటా తెంపులు చేసుకుని వచ్చావంటే ఈ లోకంలో ఉన్న స్వర్గాలన్నీ మనం అనుభవించవచ్చు. రా మిత్రమా. రాను మిత్రమా. అయ్యో, నేను చెప్పేది విను మిత్రమా. రా. రాను. రా. అలాగే అంటావా? అయితే వస్తాను. నాయన చిన్న కుమారా, ఏంటి అప్పుడే తిరిగి వచ్చావు? ఏంటి నాన్న, ఆరోగ్యం బాగాలేదా? మనసు బాగాలేదా? ఏంటి నాన్న అలా ఉన్నావు? చెప్పు నాన్న, నీ మనసులో మాట ఏంటో చెప్పు. అబ్బా నాన్న, ఈ పొలం పనులు, ఈ వెధవ పనులు చేసే ఓపిక లేదు. మనకున్న ఈ డబ్బు, ఈ ఐశ్వర్యం, ఈ సంపద ఇవన్నీ అనుభవించటానికే గాని చూసి ఆనందించటానికి కాదు. అయ్యో కుమారా, ఏ సాతాను పట్టి పీడిస్తుందయ్యా నిన్ను? ఎప్పుడన్నా మన కుటుంబంలో ఉందా? ఏంటిలా ఇంతలోనే ఇంత మార్పా నీకు? చెడు స్నేహితుల సలహాలు విని చెడిపోవద్దు నాయన. తప్పిపోయిన గొర్రె కోసం తండ్రి ఎప్పుడూ తపన పడుతూనే ఉంటాడు. నాన్న చిన్న కుమారా, సాతాను బంధీవై జీవించుకు నాయన. నా మాట విను. ఇలాంటి నిర్ణయాలు మార్చుకున్నా. నాన్నగారు, ఎవరు ఏమి చెప్పినా నేను వినను. ఈ నీతి బోధనలన్నీ వినే ఓపిక నాకు లేదు. హతవిధి. చిన్న కుమార,
ఏ సాతాను పట్టు పీడిస్తుందయ్యా నిన్ను? ఏంటి ఈ విషమ పరిస్థితి? నాయన, ఒక్కసారి ఆలోచించు, మరొక్కసారి ఆలోచించు. తండ్రిని వదిలిపోయిన తనయుడు ఎన్నడూ బాగుపడ్డు నాన్న. చెడు స్నేహితుల సలహాలు విని నీ వెళ్ళిపోయావు. నీకు ఆ దుర్గతి నేను భరించలేను నాన్న. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ భగవంతుడు వచ్చి చెప్పిన నా నిర్ణయం మారదు. నా వాటా ఆస్తి నాకు పంచి ఇవ్వండి. ఆస్తి పంచివ్వటం? కుమారా, ఏంటి సైతాన్ని పట్టిందా నీకు? ఆస్తి పంచివ్వటం ఏంటి నాన్న? ఎవరు చెప్పారు నీకు? ఎవరు నేర్పారు నీకు? నాన్న, అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. నా మాట విను. మంచిగా నీ జీవితాన్ని మలుచుకున్నాను. మండు టెండలో మొక్క విలవిలా మాడుతుంది. వాన జల్లు కురిస్తే వికసిస్తుంది, ఆడుతుంది. నా వయసు కూడా అంతే. నా వయసుకు, నా మనసుకు అడ్డం చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. అయ్యో, నా ఆస్తి నాకు పంచి ఇవ్వండి. ఇదే నా చివరి మాట. అయ్యో కుమారా, కుమారా, నా మాట వినువా కుమారా? వినను, విననంటే వినను. కుమారా, మరొక్కసారి ఆలోచించు. నా మాట విను కుమారా. వినను, వినువా? వినను, వినను, వినను. ఎవరేమి చెప్పినా వినను నేను. అయ్యో కుమారా, ఎంత దుర్గతి పట్టింది నాకు. ఆ స్నేహితులు నిన్ను ఏం చేస్తారని కుమ్ముడు ఏడుస్తున్నాను. సరే నాన్న, ఇది నిర్ణయం. ఆ భగవంతుడు ఎప్పటికీ నిన్ను చల్లగా చూడాలని, మళ్ళీ నా దరిని చేర్చాలని వేడుకుంటూ ఏం చేస్తావు నాయన? నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఇదిగో నాన్న, ఈ డబ్బు సంచులు తీసుకో. ఈ ఆస్తి కాగితాలకి. నాయన కుమారా, వేళ్ల పట్టున అన్నం తిని వేళ్ల పట్టున నిద్రపోయి చెడు స్నేహాలకు పోకుండా మంచి మార్గంలో పయనించు నాయన. కుమారా, మధురం మధురం అనుభవించరా జీవితం. రాధిక మళ్ళీ ఈ క్షణం మజా చేయరా ప్రతి క్షణం. మధురం మధురం అనుభవించరా జీవితం. రాధిక మళ్ళీ ఈ క్షణం మజా చేయరా ప్రతి క్షణం. లేనే లేదు, స్వర్గం నరకం తేడా లేదు. చల్లగాలి పిల్లగాలి కొల్లగొట్టరు, వాన చెల్లు పూల జల్లు ఖుషి చేయరు.
ప్రేమలో ముద్దుంటే కళ్ళల్లో కవిత వాన జల్లు పూల జల్లు ఖుషి చేయరు మధురం అనుభవించరా జీవితం రాధిక మళ్ళీ ఈ క్షణం మజా చేయరా ప్రతీక్షణం జీవితం ఎంతో మధురం అనుభవించరా జీవితం రాధిక మళ్ళీ ఈ క్షణం మజా చేయరా ప్రతీక్షణం ఎడబాయని నీ కృప వీడి సుడిగాలిలో చిక్కితి తండ్రి అనురాగపు అంచులు దాటి అపహాస్యము పొందితి ప్రభు మోహాంధకరము నన్ను కూల్చివేయగా భోగలాల సత్వము నన్ను ముంచివేయగా నే పాపము చేసితి తండ్రి దేవా పట్టెడన్నం పెట్టేవారు లేదా క్షణికావేశము నా కన్నులలో కన్నీటిని రప్పించే ప్రతి క్షణ క్షణము పరితాపముతో నా హృదయం కుమిలింది నన్ను క్షమించవా తండ్రి నన్ను క్షమించవా తండ్రి అమ్మా వ్యసనాలకు బానిసగా మారి వ్యతిరేకిగా నిలచితిని పశుశాలన పందులు మేసేటి పశుగ్రాసము కరువాయే క్షమించమని నిన్ను కోరితిని నీ పాదాలు తాకితిని నన్ను స్వీకరించవా నన్ను స్వీకరించవా ఎడబాయని నీ కృప వీడి సుడిగాలిలో చిక్కితి తండ్రి అయ్యో దేవా అయ్యో ఆకలి అయ్యో తండ్రి మాట వినక
తప్పుడు స్నేహితుల సలహాలు విని తప్పుడు మార్గాన్ని ఎంచుకొని ఇలా ఇక్కట్ల పాలయ్యాను. ఏది నాకు దారేది? నా తండ్రి వద్ద పనివారు సైతం పుష్టిగా భోంచేస్తున్నారే. నా పరిస్థితి ఇంతేనా? ఆకలితో అలమటించవలసిందేనా? నా తండ్రి దగ్గర చేరి క్షమాపణ అడుగుతాను. నా తండ్రి దగ్గరకు చేరి క్షమాపణ అడుగుతాను. నాన్నా, ఇది నా బాబు గొంతే, ఇది నా చిన్న కుమారుని గొంతే. సందేహం లేదు, ఇది నా చిన్న కుమారుని గొంతే. బాబు బాబు ఎక్కడానా? సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదమునకు జోహారులివి కొనుమా నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదమునకు జోహారులివి కొనుమా జీవన నావను తీరము చేర్చే దేవా కుసుమాంజలులివిగో జీవన నావను తీరము చేర్చే దేవా
కుసుమాంజలులివిగో చేర్చే దేవా కుసుమాంజలులివిగో నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదమునకు జోహారివిగొనుమా అడుగు అడుగున నన్ను నడిపించే దేవా హృదయాంజలులివిగో అడుగు అడుగున నన్ను నడిపించే దేవా హృదయాంజలులివిగో అడుగు అడుగున నన్ను నడిపించే దేవా హృదయాంజలులివిగో నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదమునకు జోహారివిగొనుమా చీకటిలోయలు నన్ను నడిపించే దేవా దీపాంజలులివిగో చీకటిలోయలు నన్ను నడిపించే దేవా దీపాంజలులివిగో
లోయలు నన్ను నడిపించే దేవా దీపాంజలులివిగు నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదమునకు జోహారివిగునుమా అలసిన వేళను అలసట తీర్చే దేవా సుమమాంజలులివిగు అలసిన వేళను అలసట తీర్చే దేవా సుమమాంజలులివిగు అలసిన వేళలు అలసట తీర్చే దేవా సుమమాంజలులివిగు నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదమునకు జోహారివిగునుమా నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదమునకు జోహారివిగునుమా నీ ప్రేమ పదమునకు జోహారివిగునుమా నీ ప్రేమ పదమునకు జోహారివిగునుమా 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 జరిగినదిగా తగ్గదినదం తగ్గదినదం తగ్గది తగ్గది తగ్గను తగ్గదినదం తగ్గదినదం తరిగినదం కరుణే రూపం దాల్చి ధరణికే తెంచిన దైవాభరణమా ఆత్మభూని శ్రీకార తేజోమయ అంగుళీయకమా ఓంకార రూపుని యదవీణీయ శుభనందన గీతమా అవనికే తెంచిన అమరేంద్రుని ప్రేమ సుమరజమా
తగదీం తది తంగడతగ తరగడతగ దీం తంగడతగ తరగడతగ అవనిలో కురిసిన అమృతధార నింగిలో విరిసిన బంగారు తార అవనిలో కురిసిన అమృతధార నింగిలో విరిసిన బంగారు తార घन मदन तेरी सा प्रेम धरा ओ घन मदन तेरी सा प्रेम धरा वंदनम अभिवंदनम वंदनम प्रतिवंदनम कल्याणी राग में आकृति दाचग ओंकारनाद में ऊपिरुलूदग कल्याणी राग में आकृति दाचग जीवन गतुले जतुलै वेलयग जीवन गतुले जतुलै वेलयग परमवेदमे प्राण स्वरमुग అవనీతలమున కదిలెను మహిత అవనీతలమున కదిలెను మహిత ఘనమద తెరీస ఓ సుమచరిత ఘనమద తెరీస ఓ సుమచరిత వందనం అభివందనం వందనం వందనం దైవ కుమారుని అనురాగం ఆత్మదేవుని అభిషేకంతో దైవ కుమారుని అనురాగంతో ఆత్మదేవుని అభిషేకంతో ప్రియమగు తండ్రికి ప్రీతి పాత్రమై ప్రజాడి సేవ పదమున సాగెను ప్రియమగు తండ్రికి ప్రీతి పాత్రమై ప్రజాడి సేవ పదమున సాగెను ప్రేమ రూప
రూపిణి ప్రియమగు అమ్మ ప్రేమ రూపిణి ప్రియమగు అమ్మ ఘన మదర్ తెరీసా మగ చూపరి ఘన మదర్ తెరీసా మగ చూపరి వందనం అభివందనం వందనం హృది వందనం. కోలాల పుణ్య పూజా ఫలమై దీనుల సేవే జగతిలో తనకు శిరోధార్యమై వెన్నిని కోలాల పుణ్య పూజా ఫలమై దీనుల సేవే జగతిలో తనకు శిరోధార్యమై పరమదైవ పుత్రిక సుతుని పాద సేవిక పరమదైవ పుత్రిక సుతుని పాద సేవిక కన్యగ బ్రతుకగ కదిలిన సేవా యజ్ఞపు సమిత కన్యగ బ్రతుకగ కదిలిన సేవా యజ్ఞపు సమిత నిగమోజ్వల రూపిణి నిర్దేశిత ప్రేరిణి నిగమోజ్వల రూపిణి నిర్దేశిత ప్రేరిణి వందనం హృది వందనం వందనం హృది వందనం. మహిమోన్నత మానవతామూర్తి మా మంచి అమ్మ దీనుల తల్లి మహిమోన్నత మానవతామూర్తి మా మంచి అమ్మ దీనుల తల్లి ప్రజాసేవయే పరమ ప్రార్థనై ప్రజాసేవయే పరమ ప్రార్థనై పేద బోధల వెలుగును నింపి పేద బోధల వెలుగును నింపి మనిషి మనిషిలో దేవుని చూచిన మనిషి మనిషిలో దేవుని చూచిన ధన్యరూపిణి పరమ పూజిత ధన్యరూపిణి పరమ పూజిత వందనం అభివందనం వందనం హృది వందనం వందనం అభివందనం వందనం అభివందనం వందనం అభివందనం.
చేరి క్షణ క్షణం ప్రేమ పిలుపుకై అభాగ్యులందరి వీక్షణం శాంతి కోసమై సమస్త జీవుల నిరీక్షణం బాధల కోర్కెలో చిక్కిన మనిషి కోరెను దేవుని రక్షణం కోరెను దేవుని రక్షణం కోరెను దేవుని రక్షణం కోరెను దేవుని రక్షణం. ప్రభు, ఏమిటి ఈ మానవ జీవిత దుస్థితి? ఏమిటి ఈ హృదయ విదారకమైన ఆక్రందనల అర్థం? ఎందుకు ఎందుకు ప్రభు ఇవన్నీ సంభవిస్తున్నాయి? అసలు ఈ మానవ జీవిత మర్మం ఏమిటి? ఎంతో ప్రేమతో జీవం పోస్తున్నావు, అదే జీవితాన్ని దారిద్ర్యపు కోరలకు బలి చేస్తున్నావు. ప్రతి మనిషి నీ రూపం, నీ ప్రతిబింబం అన్నావు, కానీ అదే ప్రతిబింబాన్ని శిథిలం చేస్తున్నావు. ఏమిటి ప్రభు గుండెలు చీల్చే ఈ జీవన పోరాటాలు? మనిషి మనిషిగా బ్రతకలేని ఈ జీవితం ఎందుకు? మనిషి మనిషిగా గౌరవించి ప్రేమించి సేవించబడలేని ఈ వ్యర్థ జీవితం ఎందుకు ప్రభు? చూడండి ప్రభు, చూడండి, జీవం ఉండగానే క్రుళ్ళి కృషిస్తున్న వృద్ధుడు, శుద్బాధతో పట్టెడు మెతుకులతో పొట్ట నింపుకోలేని బాలుర ఆక్రందనలు, నీ సృష్టిని హేళన చేస్తున్న ఆ కుష్టి రోగి బాధలు, నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా చెత్తకుప్పు పైన అభం శుభం తెలియని పసిపిట్ట. చూడండి ప్రభు, చూడండి. ఏమిటి ప్రభు ఇదంతా? ఏమిటి? ఎందుకయ్యా ఇలా జరుగుతున్నాయి? చెప్పండి ప్రభు, చెప్పండి, మాట్లాడండి. ఇది నాకు ఏ కోసాన అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో ఏమీ తోచటం లేదు ప్రభు. చెప్పండి ప్రభు, నీ సమాధానం కావాలి. నీ ఆజ్ఞ లేనిదే నేను ఒక్క అడుగు కూడా వేయలేను ప్రభు. నన్ను నడిపించు ప్రభు, నన్ను నడిపించు. నాకు కర్తవ్యాన్ని నిర్దేశించి నన్ను నడిపించు ప్రభు, నన్ను నడిపించు. తెరేసా, నీ ఆవేదన సమంజసమే. నిన్ను ఈ దేశానికి తీసుకువచ్చింది ఈ అభాగ్యుల సేవ కోసమే. ఇక ఆలోచించక, అలజడి పడక, ఆలస్యం చేయక ముందుకు సాగు. నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఆదరించే వారిని నేను దీవిస్తాను. నువ్వు చేరదీసేవారిని నేను ప్రేమిస్తాను. నువ్వు నడిపించేవారిని నేను కరుణిస్తాను. నిర్భయంగా ముందుకు సాగు. ఇది వాస దేవునితో చేసిన వాస, ఈ మాట దేవునితో నడిచే మాట. ఇది వాస దేవునితో చేసిన వాస, ఈ మాట దేవునితో నడిచే మాట. ఆత్మజ్యోతి వెలుగును అందరికీ పంచే వెలుగు బాట, ఇలపై వెలయించే మాట. ఇది వాస దేవునితో చేసిన వాస.
కేచ్చలు కరాళ నర్తన సేయు ఈ ఖటి సీమలో జీవన్ మరణ పోరాట జ్వాలాహేళలో మృత్యుదేవత కూడా అసఖ్యించును ఈ నిర్భాగ్యుని చేరా ఆ సేవాకార వికారుని అక్కున చేర్చుకొనియే ఆ మాతృమూర్తి ఆ సేవాకార వికారుని అక్కున చేర్చుకొనియే ఆ మాతృమూర్తి వజ్రవైఢూర్య మణిమాణిక్యాలు రాసులుగా పోసి అమ్మిన భాగ్యసీమా గర్భశత్రువునైన ప్రేమగాదరించి ఆకలి దేచు అన్నపూర్ణ ఈ భరత సీమా ఈ క్షామరహిత క్షేత్రమందు ఒక్క పొద్దైన ముద్దేలేని దౌర్భాగ్య జీవితాలకు ఆనవాళ్ళుగా కుప్పతొట్టెను అక్షయ పాత్రగా మలచి మలగే భావినే తలకు అమ్మ ప్రేమను పంచిన ముద్దుల మూల పుటమ్మ ఏ అమ్మా అమ్మ ప్రేమను పంచిన ముద్దుల మూల పుటమ్మ ఏ అమ్మా ఆదరణ లేక
సమాజ తిరస్కృతికి బలియై వెలియై బ్రతుకు దుర్భర శిలయై బలి పశువుగా బ్రతుకీడ్చు కుష్ఠరోగ పీడితులను ఆదరించి అనురాగమందించిన మనుజ దేవతై దివ్యవనిత ఆదరించి అనురాగమందించిన మనుజ దేవతై దివ్యవనిత కామోద్రేకమును ప్రేమ బంధమని భ్రమించి విచ్చల విడితనాన పచ్చని బ్రతుకును చింపిన విస్తరి చేసి మానవ మృగాలకు పండంటి బ్రతుకును పండగజేసి వంచన కీలల కుంచుకుపోయిన కన్నెలందరూ కని కుప్ప తొట్టెలో విసరిన పసిపాపల ప్రేమలాలా ఈ మాతృడోలా కన్నెలెందరో కని కుప్ప తొట్టెలో విసరిన పసిపాపల ప్రేమలాలా ఈ మాతృడోలా పసిపాపల మాతృడోలా పసిపాపల ప్రేమలాలా మాతృడోలా ప్రేమలాలా మాతృడోలా అయ్యయ్యో ఏమిటి ఏమిటి నువ్వు చేస్తున్న పని? చూస్తున్నారుగా, ఈ పని ఏమీ బాగాలేదు. మా దేవుడి ఆలయం ప్రక్కన ఇటువంటి నీచమైన నికృష్టమైన వాళ్ళను తెచ్చిపెట్టి మా దేవాలయాన్ని అమంగళపరుస్తున్నావు. వేరే చోటకు వెళ్ళిపో. దేవుడు లేని చోటు ఎక్కడుంది? అబ్బా కమిషనర్ గారు, ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. ఒక విదేశీ మిషనరీవి మా దేశం వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు చేయాలంటే కుదరదు. చూడండి సిస్టర్, మీరు చేస్తున్న పని మంచిదే, కాదనడం లేదు. కానీ ప్రక్కనే ప్రసిద్ధిగాంచిన కాళీమాత దేవాలయం ఉంది. అక్కడకు వేలాది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. వారికి మీరు చేరదీస్తున్న ఈ రోగుల వల్ల ఏవైనా అంటురోగాలు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే
ఈ స్థలాన్ని వదిలి వేరే చోటకు వెళ్ళమంటున్నా అంతే. నీవలే నీ తోటి వారిని ప్రేమించమంది భగవద్గీత. అదే చెబుతుంది ఖురాన్. అదే చేయమంటుంది బైబిల్. ఈ పని నేను ఇక్కడ చేయటం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతా. ఈ అభాగ్యులను మీరు ఆదరించండి. చీ అంత కర్మ మాకేం పట్టలేదు. అయినా ఈ దౌర్భాగ్య పని మేమెందుకు చేస్తాం? చూడండి సిస్టర్, మీరు చేస్తున్న ఈ సేవ నిజంగా అనితర సాధ్యం. మీ కార్యక్రమాలు నిరభ్యంతరంగా కొనసాగించండి. మీకు కావలసిన సహాయం ఎప్పుడైనా నేను అందిస్తాను. వస్తాను సిస్టర్. రూపము దాల్చి అవనిపైన సాగింది ప్రేమయే అమ్మగా పొడమిపైన నిలచింది. కరుణే రూపము దాల్చి అవనిపైన సాగింది ప్రేమయే అమ్మగా పొడమిపైన నిలచింది. దీనుల కోసం యాచన చేస్తున్నాడు ఒకనాడు. దీనుల కోసం యాచన చేస్తున్నాడు ఒకనాడు. ధనికుని ముందర ధర్మం కోసం దోసిలి చాచెను అమ్మా. ధనికుని ముందర ధర్మం కోసం దోసిలి చాచెను అమ్మా. ధనం మత్తులో కళ్ళు కమ్మినవాడు అమ్మ దోసిట ఉమ్మెను చూడు, అమ్మ దోసిట ఉమ్మెను చూడు. మహానుభావా, ఇది నీవు నాకు ఇచ్చిన బహుమానము. మరి నన్నే ఆశ్రయించి ఉన్న నా బిడ్డలకు ఏదైనా ఇవ్వండి. సత్యమిదియే 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 తెలిసి కొనుడు, సత్యమిదియే తెలిసి కొనుడు. నిత్య జీవము పొందగ మీరు, నిత్య జీవము పొందగ మీరు. సత్యమిదియే తెలిసి కొనుడు. ప్రత్యడువును పరమాత్మను చూడక గత్యంతరమిక లేదని. ప్రత్యడువును పరమాత్మను చూడక గత్యంతరమిక లేదని చాటెను ఆద్యంతముల అవని నరులు అవిభాజ్యములని ఆతను చూపెను. ఆద్యంతముల అవని నరులు
అవిభాజ్యములని అతను చూపెను అత్యధికులని అల్పులని అత్యధికులని అల్పులనే పైత్యము వలదని చాటెను ప్రభుడే అత్యధికులని అల్పులనే పైత్యము వలదని చాటెను ప్రభుడే సత్యమిదియే తెలిసి కొనుడు నిత్య జీవము పొందగ వీరు నిత్య జీవము పొందగ మీరు నిత్య జీవము పొందగ మీరు. చూడండి వెంకటశాస్త్రి, మన రామశాస్త్రి క్షయవ్యాధితో రేపో మాపో పోయేట్టున్నాడు. ఇక అతన్ని మన పూజా కార్యక్రమాలకు అనుమతిస్తే మనకే ప్రమాదం సుమా. అవునవును, ఈ విషయం ఆలోచించాల్సిందే. ఇంకా అతన్ని మనలో తిరగనిస్తే తలగడ క్రింద నిప్పు పెట్టుకున్నట్లే మరి. కానీ మరి అతనే కదా మనందరికీ పెద్ద పూజారి. అయితే మాత్రం పామును పూజిస్తామని దాని విషాన్ని త్రాగుతామటండి. ఇక ఆలస్యం ప్రమాదకరం. ఇదిగో ఇదిగో అక్కడే ఉండు. ఇక నువ్వు ఈ ప్రదేశాన్ని వదిలి వెంటనే వెళ్ళిపోవాలయా? అది కాదు వెంకటశాస్త్రి, దయచేసి నా మాట వినండి. నీ మాట వింటూ కూర్చుంటే ఇక మేము మాట్లాడటానికి మిగలం. మరి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో బాబు ఇక్కడ నుండి. వెంకటశాస్త్రి, రాక్షసత్వపు గుండె పొరలు మానవత్వము నణచివేసే ఇదేనా మానవత్వం, ఇంతేనా మనిషి కర్తం, ఇదేనా మానవత్వం, ఇంతేనా మనిషి కర్తం. పొగడిన నోరే తెగడింది, పాపం పుణ్యం మరచింది. పొగడిన నోరే తెగడింది, పాపం పుణ్యం మరచింది. సంకుచితత్వం పెరిగి సహజీవనమే మరచి మనిషే మారెను రాక్షసిగా, మనుగడ మండెను చితిలాగా. మనిషే మారెను రాక్షసిగా, మనుగడ మండెను చితిలాగా.
స్వార్థం ఆశల కలయికలో ద్వేషం ప్రేమల ఘర్షణలో స్వార్థం ఆశల కలయికలో ద్వేషం ప్రేమల ఘర్షణలో మనసున మమతను కోల్పోయి కదిలే శిలగా మారెను మనిషి. మనసున మమతను కోల్పోయి కదిలే శిలగా మారెను మనిషి. ఇదేనా మానవత్వం, ఇంతేనా మనిషికర్థం? ఇదేనా మానవత్వం, ఇంతేనా మనిషికర్థం? అయ్యో రామశాస్త్రి గారా, ఏమైంది? అమ్మా అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీ వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారమ్మా, ఉన్నారు. కానీ నాకు క్షయవ్యాధి సోకిన నాటి నుండి ఎవరు నన్ను దగ్గరకు చేరనివ్వట్లేదమ్మా. అందరూ అసహించుకొని వీధిలోకి గెంటారమ్మా. బాధపడకండి, భగవంతుడు కరుణామయుడు. దిక్కులేని వారికి ఆయనే దిక్కు. నాతో రండి, మా సేవా సదనానికి వెళదాం. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు నిజంగా దేవుడు అమ్మా, నువ్వు నిజంగా అంభావంతో నేను ఎన్నో మాటలన్నా. అమ్మా క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. అయ్యో తప్పు శాస్త్రి గారు, అలా అనకండి. ప్రతి మానవుడు తెలియనితనంతో ఏవేవో మాట్లాడతాడు. అది అతని తప్పు కాదు. అమ్మా నన్ను చూస్తుంటే మీకు కోపంగా లేదు? నన్ను చూస్తుంటే మీకు కోపంగా లేదా అమ్మా? ఎందుకు శాస్త్రి గారు కోపం? అమ్మా అమ్మా, మీరు నిజంగా నిజంగా దేవుడమ్మా. శిశువుకు చల్లని వడిగా అభాగ్య బ్రతుకున్న ప్రేమ జల్లుగా రోగుల పాలిటి జీవస్పర్శగా వేదన బ్రతుకున్న మమతారాగమై పొంగెను పుడమిని అనురాగ వెల్లువా కదలెను భువిలో యేసుని పల్లవి కదలెను భువిలో యేసుని పల్లవి గుండె గుండెనొక గుడిగా చేసి అమర జ్యోతిగా వెలిగెను అమ్మా అందరూ ఎంతో ఆప్యాయంగా అమ్మా అని పిలిచెను ప్రేమ మీరగా ఎంతో ప్రేమ మీరగా వాడవాడల అమ్మ బాటలో నడిచే మూర్తులు సాగిరి నేడు కదలెను భువిలో యేసుని పల్లవి కదలెను భువిలో యేసుని పల్లవి
అలా విశ్వ ప్రేమకు నిలువెత్తు నిజరూపంగా నిలిచిన ఆ అమ్మను స్ఫూర్తిగా చేసుకుని ఆ ప్రేమ బాటలో పయనించి మానవ సేవే మాధవ సేవ అనే నిత్య సత్యాన్ని లోకం నలుమూలలా చాటడానికి ఎందరో ఆ అమ్మ వెలిగించిన సేవాయజ్ఞపు జ్యోతిని చేకొని ముందుకు సాగుతున్నారు. ప్రపంచం నలుమూలలా ఆ అమ్మ సేవా సదనాలు వెలిశాయి. లక్షల మంది నిర్భాగ్యులు ఆ చల్లని నీడలో చేరి సేద తీరుతున్నారు. అనితర సాధ్యమైన ఈ సేవా ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రపంచంలోని ఎన్నో దేశాలు స్పందించి ఆ మహోన్నత మానవతామూర్తి మదర్ తెరిసాను అత్యున్నతమైన అనేక గౌరవ పురస్కారాలతో సత్కరించింది, గౌరవించింది. మన భారతదేశం ఆ అమ్మను అత్యున్నత భారతరత్న పురస్కారంతో గౌరవించి భారతదేశ చరిత్రకే ఓ వెలుగును ఆపాదించుకుంది. అలా దివ్య దేవుని ప్రేమకు నిజరూపాన్ని ఆవిష్కరించిన అమ్మ నిన్న, నేడు, రేపు తరతరాలుగా ఈ ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. తాళలోయ్ తప్పెట్లోయ్ మేళాలోయ్ తమ్మెట్లోయ్ తాళలోయ్ తప్పెట్లోయ్ మేళాలోయ్ తమ్మెట్లోయ్ బాజాలోయ్ బాజాలోయ్ ఆయమ్మ మాటలు నడవండోయ్ ఆయమ్మ మాటలు నడవండో సీమలతాను పుట్టింది భారత గడ్డకు వచ్చింది సీమలతాను పుట్టింది భారత గడ్డకు వచ్చింది పేదల బతుకులు చూసింది అమ్మగా తెరిసా నిలిచింది పేదల బతుకులు చూసింది అమ్మగా తెరిసా నిలిచింది తాళాలోయ్ తప్పెట్లోయ్ మేళాలోయ్ తమ్మెట్లోయ్ బాగాలోయ్ బాజాలోయ్ ఆయమ్మ మాటలు నడవండోయ్ అనాథ శిశువుల చూసింది ప్రేమగా హక్కున చేర్చింది అనాథ శిశువుల చూసింది ప్రేమగా హక్కున చేర్చింది ఆకలి తాములు దాల్చింది అన్నపూర్ణగా మారింది ఆకలి తాములు దాల్చింది అన్నపూర్ణగా మారింది తాళాలోయ్ తప్పెట్లోయ్ మేళాలోయ్ తమ్మెట్లోయ్ బాగాలోయ్ బాజాలోయ్ ఆయమ్మ మాటలు నడవండోయ్ పేదల కోసం యాచన చేస్తూ ప్రపంచమంతా తిరిగింది పేదల కోసం యాచన చేస్తూ ప్రపంచమంతా తిరిగింది మాధవ సేవే మాధవ సేవని మదర్ తెరిసా చాటింది మానవ సేవే మాధవ సేవని మదర్ తెరిసా చాటింది తాళాలోయ్ తప్పెట్లోయ్ మేళాలోయ్ తమ్మెట్లోయ్ బాగాలోయ్ బాజాలోయ్ ఆయమ్మ మాటలు నడవండోయ్ అమ్మ సేవను చూచిన యువతులు ఎందరో ఆమెకు వారసులై అమ్మ సేవను చూచిన యువతులు ఎందరో ఆమెకు వారసులై ఆమె సేవనే అవని అంతట సాగించేరు శాంతమూర్తులై ఆమె సేవనే అవని అంతట సాగించేరు శాంతమూర్తులై తాళాలోయ్ తప్పెట్లోయ్ మేళాలోయ్ తమ్మెట్లోయ్ బాగాలోయ్ బాజాలోయ్ ఆయమ్మ మాటలు నడవండోయ్ తాళాలోయ్ తప్పెట్లోయ్ మేళాలోయ్ తమ్మెట్లోయ్ బాగాలోయ్ బాజాలోయ్ ఆయమ్మ మాటలు నడవండోయ్ ఆయమ్మ మాటలు నడవండోయ్ ఆయమ్మ
క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు కళాదర్శిని డైరెక్టర్గా కళాదర్శినికి ఇంతటి గొప్ప మహద్భాగ్యాన్ని ఈరోజు మీ అందరి మొదట నృత్యాంశాలని ప్రదర్శించి క్రైస్తవ భక్తి విశ్వాసాలను పెంపొందించేలా చేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన మేత్రాణులు వారికి, విచారణ గురువైనటువంటి ఫాదర్ బాలశేవర్ గారికి, ఇంకా కార్యనిర్వాహక కమిటీ వారికి, వీరందరికీ కూడా కళాదర్శిని తరపున హృదయపూర్వక వందనాలు నేను సమర్పించుకుంటూ ఉన్నాను. ఈ నృత్యాంశాలన్నీ కూడా కళాదర్శులు నేర్చుకొని ఎన్నో డ్రామాలు, ఇంకా పద్యనాటకాలు, నృత్య రూపకాలు వీటన్నిటితో మన క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి విచారణ గురు ఫాదర్ బాలశేవర్ గారికి, మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మేత్రాల వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. సంగీతం, సాహిత్యం, ఆంగిక ఆహార అభినయ సమ్మేళనం, నాట్యం ఏకకాలంలో చక్షుశ్రవణానందాన్ని అందించే నృత్య రూపకం ద్వారా ఆనందాన్ని, మదర్ తెరీసా జీవిత ఔన్నత్యాన్ని మా కన్నుల ముందు ఆవిష్కరించిన కళాదర్శిని మీకు హ్యాట్స్ ఆఫ్. ఫాదర్ రవీంద్ర గారిని మన మేత్రాసనం తరఫున మన ప్రియతమ మేత్రాణులు ఇప్పుడు సత్కరించనున్నారు. దయచేసి మీ కరతాళ ధ్వనులతో వారిని, వారి టీంని అభినందించండి.